గమ్ గమ్ గణేష మూవీ చూశాక నాకు అనిపిస్తుంది ఈ మూవీ చూస్తున్నంత సేపు ఒకటే మూవీ అయితే గుర్తొస్తుంది. ఆ మూవీ ఏంటంటే స్వామిరారా. నిజంగా చెప్తున్నా, సేమ్ టెంప్లెట్ సేమ్ అంటే సేమ్. అసలు అంత ఖర్చు పెట్టి రొటీన్ స్టోరీలు ఎందుకు తీస్తున్నారో ఈ మధ్య అస్సలు అర్థం కావట్లేదు. రొటీన్ స్టోరీలు రాసుకొని డేర్ గా కాన్ఫిడెన్స్ గా ఎలా ఉండగలుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇంకా చాలా రొటీన్ ఉంది మూవీలో. కామెడీ అంటే బలవంతంగా మనల్ని నవ్వించడానికి ట్రై చేస్తారు, అస్సలు వర్కౌట్ కాదు. వర్కౌట్ కాకపోతే వదిలేయాలి. బలవంతంగా నవ్వు రాకుండా నవ్వియడానికి ట్రై చేయడం, అలాంటి సీన్స్ రాసుకోవడం వేస్ట్. కామెడీ పండించగలం అనిపిస్తేనే అలాంటి కామెడీ సీన్స్ అయితే రాయాలి. ఆనంద్ దేవరకొండది బేబీ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకందరికీ తెలుసు. ఒక సినిమా ఆ రేంజ్ లో హిట్ అయ్యాక దాని తర్వాత వచ్చే సినిమా చాలా జాగ్రత్తతో ఆలోచించి అయితే చేయాలి. ఏం లాభం ఆ సినిమాతో వచ్చిన పేరంతా ఈ సినిమాతో పోగొట్టుకోవడమే కదా. సో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ కూడా బేబీలో చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ ఇంట్లో యాక్టింగ్ మాత్రం అస్సలు వర్కౌట్ కాలేదు. ఆనంద్ దేవరకొండ గారు తన యాక్టింగ్ మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. స్టోరీ ఏం పెద్దగా ఏముండదు, చిన్న పాయింట్. ఆ చిన్న పాయింట్ని చాలా ల్యాగ్ అయితే చేశారు. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే చెప్పండి.